నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీలో రాజకీయపరమైన కేసులు చాలా ఎక్కువ. అధికార విపక్షాల మధ్య జరిగే వాగ్వాదంలో కొంతమంది కార్యకర్తలు పెట్టే సోషల్ మీడియా పోస్టులు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. అందుకే అన్ని జిల్లాల పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ఇంటర్నెట్ డేటా ఉచితంగా వస్తోంది కదా అని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే ఇకపై కటకటాలు లెక్క పెట్టాల్సిందే. రాజకీయ పార్టీల అండ చూసుకొని కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకొని మరికొందరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు చూడటం లేదులే అని భ్రమపడుతున్న ఇలాంటి సోషల్ మీడియా సైకోల ఆట కట్టించడానికి హిందూపురం జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టేందుకు ఒక ప్రత్యేక వింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సోషల్ టీమ్స్ నిరంతరం ఇంటర్నెట్ ప్రపంచాన్ని జల్లెడ పడుతున్నాయి. సమాజంలో ఉద్రిక్తతలు పెంచేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టేవారిని, వాటిని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసే వారిని కూడా ఐపీ అడ్రస్ల ఆధారంగా పక్కాగా గుర్తిస్తున్నారు. కేవలం హెచ్చరికలతో వదిలేయకుండా నిందితులను నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా పోస్టులు పెడుతున్న దాదాపు 50 మందిని పోలీసులు ఏ కేటగిరీ కింద గుర్తించారు. గతంలో హిందూపురం, ధర్మవరం పరిధిలో సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని పోస్టులు రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసిన ఘటనలను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం, స్థానిక ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ వరుసగా పోస్టులు పెట్టిన ఒక ప్రతిపక్ష కార్యకర్తను పిలిపించి గట్టిగా మందలించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా తప్పు చేసిన వారిని గుర్తిస్తూ మొదటి విడతలోనే దాదాపు 20 మందిని 5 లక్షల రూపాయల పూచీకత్తుతో బైండ్ ఓవర్ చేశారు. ఈ బైండ్ ఓవర్ నిబంధనల ప్రకారం ఒకసారి పోలీసులు వార్నింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ రెచ్చగొట్టే పోస్టులు పెడితే సదరు వ్యక్తికి 5 లక్షల రూపాయల భారీ జరిమానాతో పాటు నేరుగా జైలు శిక్ష పడుతుంది. ప్రస్తుతం నేరాల తీవ్రతను బట్టి నిందితులను ఏ, బి, సి, డి కేటగిరీలుగా విభజించి విడతల వారీగా చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన, ఇతరులు పెట్టిన వివాదాస్పద పోస్టులను షేర్ చేసిన చట్టం ముందు బుక్ అవ్వడం ఖాయమని నెటిజన్లు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.